వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. కాపు సామాజిక వర్గం చుట్టూనే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. చర్చ అయినా సమస్య అయినా కాపు సామాజిక అస్త్రం వాడాల్సిందే. అధికార పార్టీ ప్రతిపక్షం రెండే. ఆ ఇద్దరు నాయకులు కాపు లీడర్లు లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారు. అందులో మళ్ళీ విజయవాడ రాజకీయం అంటేనే మామూలుగా ఉండదు. అక్కడ వినిపించే ప్రతి మాట, జరిగే ప్రతి కదలిక ఏపీ పాలిటిక్స్ను శాసిస్తోంది. దశాబ్దాలు గడుస్తున్నా, తరాలు మారుతున్నా విజయవాడ రాజకీయాల్లో ఎప్పటికీ చెదరని ఒకే ఒక పేరు వంగవీటి. ఇప్పుడు అదే వంగవీటి వారసత్వం నుంచి మరో సరికొత్త రాజకీయ వారసత్వం తెరపైకి రాబోతోందా? వంగవీటి మోహన రంగ కుమార్తె వంగవీటి ఆశాలత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా? అన్న రాధ ఒక పార్టీలో ఉంటే చెల్లె ఆశాలత మరో పార్టీ వైపు అడుగులు వేస్తున్నారా? పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువ కప్పుకోబోతున్నారా? అసలు బెజవాడ పాలిటిక్స్ లో రాబోతున్న ఆ సరికొత్త సమీకరణాలు ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వంగవీటి మోహనరంగ కుమార్తె ఆశాలత త్వరలోనే యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఇటీవల వంగవీటి రంగ 79వ జయంతి సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు బెజవాడ రాజకీయాల్లో మరింత బలం చేకూర్చాయి. రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన ఆశాలత తన తండ్రి ఆశయాల సాధన కోసం రంగా అభిమానుల అండతో ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు. అంతేకాదు ఆమె ప్రభుత్వం ముందు కొన్ని కీలక డిమాండ్లను ప్రతిపాదించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక జిల్లాకు అమరజీవి వంగవీటి మోహన రంగ పేరు పెట్టాలి. అంతేకాకుండా కృష్ణానది సమీపంలో రంగ అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో స్మారక ఘాటు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ డిమాండ్లను విన్నవించడానికి రాధా రంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను త్వరలోనే కలవబోతున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. ఈ ఒక్క ప్రకటనతో ఏపీ రాజకీయ విశ్లేషకులు అలర్ట్ అయ్యారు. ఇది కేవలం వినతి పత్రం ఇచ్చే భేటీ మాత్రమేనా, లేక జనసేనలోకి గ్రాండ్ ఎంట్రీకి వేదిక కాబోతుందా అనే చర్చ మొదలైంది. నిజానికి ఆశాలత రాజకీయ ఎంట్రీ ఈ రోజో రేపో అనుకోకుండా జరిగింది కాదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఆమె పేరు గట్టిగా వినిపిస్తోంది. అప్పట్లో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రధాన పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వైఎస్ జగన్ సైతం రంగా ఇమేజ్ను వాడుకునేందుకు ఆశాలతను పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేశారనే టాక్ నడిచింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో ఆశాలత ఈ వార్తలపై ఘాటుగా స్పందించారు. తాను వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ తప్పుడు వార్తలని తేల్చి చెప్పారు. అప్పుడే ఆమె భవిష్యత్తు కార్యాచరణపై క్లారిటీ వచ్చేసింది. వైసీపీని కాదనుకున్న ఆశాలత ఇప్పుడు జనసేన వైపు మొగ్గు చూపడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడలోని జనసేన క్షేత్రస్థాయి నాయకులు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నేతలతో ఆశాలతకు మంచి సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆయన రాజకీయ ప్రయాణం రంగా ఆశయాలకు దగ్గరగా ఉన్నాయనే భావన రంగా అభిమానుల్లో ఉంది. అందుకే ఆమె జనసేనను తన పొలిటికల్ ప్లాట్ఫామ్గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వంగవీటి రంగా కూతురిగా అందరికీ తెలిసినప్పటికీ ఆశాలత వ్యక్తిగత జీవితం మరియు ఆమె సామాజిక ప్రస్థానం గురించి చాలా మందికి తక్కువగా తెలుసు. ఆమె కొంతకాలం పాటు విదేశాల్లో ఉండి ఉన్నత చదువులు చదివారు. దాదాపు 7 ఏళ్ల క్రితం ఆమె తిరిగి ఇండియాకు వచ్చి విజయవాడలోనే స్థిరపడ్డారు. గత 7 ఏళ్లుగా ఆమె నేరుగా రాజకీయ జెండాలు పట్టుకోకపోయినప్పటికీ తెర వెనుక తన మార్కు సామాజిక సేవను కొనసాగిస్తూనే ఉన్నారు. రాధా రంగా మిత్రమండలి ద్వారా పేదలకు సాయం చేయడం, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఏ సమస్యలో ఉన్నా అండగా నిలవడం ఆమె అలవాటు చేసుకున్నారు. ఇటీవల విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం ద్వారా ఆమె ప్రజల్లో మరింత పట్టు సాధించారు. ప్రజల సమస్యలపై స్పందిస్తున్న తీరు చూస్తుంటే ఆమెకు రాజకీయాల్లోకి రావాలనే బలమైన సంకల్పం ఎప్పటి నుంచో ఉందనేది స్పష్టమవుతోంది. ఇక్కడే బెజవాడ పాలిటిక్స్ అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నాయి. వంగవీటి రంగా కుమారుడు ఆశాలత సోదరుడైన వంగవీటి రాధాకృష్ణ
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. 2004లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాధా ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో ప్రజారాజ్యం, వైఎస్ఆర్సీపీ, ఆ తర్వాత టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఆయన నేరుగా పోటీ చేయకపోయినప్పటికీ కూటమి విజయం కోసం టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో వంగవీటి రాధా భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. త్వరలోనే జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాకు ఒక సీటు కేటాయించబోతున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో అన్నయ్య రాధా టీడీపీలో ఉంటూ నామినేటెడ్ లేదా ఎమ్మెల్సీ పదవి రేసులో ఉంటే, చెల్లెళ్ళు ఆశాలత జనసేన వైపు అడుగులు వేయడం ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. అయితే ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉండటం వల్ల అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వేర్వేరు పార్టీల్లో ఉన్నా అది కూటమి పరిధిలోనే ఉండటం విశేషం. ఒకవేళ ఆశాలత జనసేనలో చేరితే విజయవాడలో వంగవీటి కుటుంబానికి ఉన్న ఓటు బ్యాంకు ఇమేజ్ కూటమికి మరింత ప్లస్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి వంగవీటి ఆశాలత ఎంట్రీపై జనసేన అధినాయకత్వం ఎలా స్పందించబోతోంది? అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం రంగా కుటుంబం నుంచి ఒక మహిళా నాయకురాలు పార్టీలోకి వస్తే సాధారణంగా ఆహ్వానించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కాపు సామాజిక వర్గంలో వంగవీటి రంగాకు ఉన్న క్రేజ్, సెంటిమెంట్ అంతా ఇంతా కాదు. ఆశాలత జనసేనలోకి వస్తే కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో పార్టీకి మరింత మైలేజ్ వస్తుందని జనసేన భావిస్తోంది. త్వరలోనే విజయవాడ నుండి అమరావతి లేదా మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయం వరకు భారీ అనుచరులు రాధా రంగా మిత్రమండలి కార్యకర్తలతో కలిసి ఒక పెద్ద ర్యాలీగా వెళ్లి పవన్ కళ్యాణ్ ఆశాలత కలవబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలో కేవలం రంగా స్మారక ఘాట్ అంశమే కాకుండా విజయవాడ కార్పొరేషన్ లేదా రాబోయే ఎన్నికల్లో ఆమెకు ఇవ్వబోయే ప్రాధాన్యతపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా వంగవీటి ఆశాలత ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం బెజవాడ పాలిటిక్స్ లో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతోంది. రంగా వారసత్వాన్ని అందిపుచ్చుకుని అన్నయ్య రాధా ఒకవైపు, చెల్లెలు ఆశాలత మరోవైపు కూటమిని ఎలా బలోపేతం చేస్తారు? పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత ఆశాలత రాజకీయ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.